హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ గార్డెన్. గైస్, ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసా. ఇది చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇది. సో ఇది ప్రెషర్ వాషర్. సో మనం కార్స్ కానీ అండ్ ఇంకా ఏసీస్ క్లీన్ చేసుకోవడానికి సో ఇది చాలా ఉపయోగపడుతుంది. సో అన్బాక్స్ చేస్తాం ఇది ఆల్రెడీ. ఇందులోనైతే ఉన్న యాక్సెసరీస్ ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో ఇది ప్రెషర్ గన్, లోపల ఎక్స్టెండెడ్ రాడ్. సో ఇది యూజర్ మాన్యువల్. ఇది S3 మోడల్. ఇది మనకి స్కాన్ చేసి రిజిస్ట్రేషన్, వారంటీ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇది లోపల మనకి మిషన్. ఇది ట్యాప్ వాటర్ కనెక్ట్ చేసుకోవడానికి. పంప్ అయితే ఇలా ఉంటుంది, ప్రెషర్ వాషర్. సో ఇదైతే చాలా బిల్ట్ క్వాలిటీ బాగుంది. శక్తి టీం నుంచి S3 మోడల్. ఇది చాలా వెయిట్ కూడా ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. సో ఇవి చూసారు కదా, సక్షన్ పైప్ అండ్ ఇంకా డెలివరీ పైప్. ఇందులో ఛాంబర్స్ ఉన్నాయి. సో దీనికి ఇప్పుడు మనం నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఈ కనెక్టర్ అనేది మనం సక్షన్ పైప్లోకి దీనికి అటాచ్ చేసుకోవాలి. సో చూడండి, దీన్ని ఎలా అటాచ్ చేసుకోవాలి ఏంటి మొత్తం అంతా కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది సక్షన్ పైపు. ఇది మనకి ప్రెషర్ వాషర్ గన్ ఉంది కదా, దానికి కనెక్ట్ చేసుకోవాలి డెలివరీ పైప్కి. చాలా ఎక్కడ లూజ్ లేకుండా టైట్గా మనం ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. గన్కి కూడా ఎలాంటి లీకేజ్ లేకుండా మనం కొంచెం టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు అంతా అరేంజ్మెంట్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా ప్లగ్ ఇన్సర్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తే మనకి ఇది ఎప్పుడైతే మనం ట్రిగ్గర్ నొక్కుతామో అప్పుడే మోటార్ కూడా అట్ ఏ టైం ఆన్ అవుద్ది. సో చూసారు కదా, ఇది నేను జస్ట్ ఒకసారి ట్రయల్ కని చూసాను ఎలా ఉంది ప్రెషర్ ఏంటి అనేది. సో మేడ మీద బాగా నాచ్ ఎక్కువ ఉందని ఇది కొంచెం ఉడుతుందో లేదని దీన్ని ట్రై చేశాను. చూసారు కదా, చాలా ప్రెషర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో చాలా బాగుంది. ఫస్ట్ ఏంటంటే నేను ఈ మొత్తం మేడ క్లీన్ చేసేద్దాం అనేసి దీన్ని పట్టుకొని పైకి అయితే వచ్చేసాను. సో ఈరోజు చాలా ఎక్సలెంట్గా పనిచేసింది. సో ఇది మనకి చాలా విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. దీని యొక్క ప్రైస్ వచ్చి మనం 5500కి అలా తీసుకున్నాం అమెజాన్లో. సో ఇది గైస్, మీ కార్కి యూస్ చేసేటప్పుడు కొంచెం ప్రెషర్ తగ్గించి మనం యూస్ చేయాల్సి ఉంటుంది, కార్కి కానీ అండ్ ఇంకా బైక్ కానీ. ఎందుకంటే పెయింట్ తోలుడు వచ్చినట్టు వచ్చేస్తుంది. సో మనం కొంచెం కేర్ తీసుకోవాలి. కొంచెం దూరంగా పెట్టి మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది, లేదంటే పెయింట్ మొత్తం ఊడిపోద్ది. సో అది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.